ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 8వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము ఇటు రీతిగా కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. మీలో చాలామంది ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేము దీవించబడుతున్నాము అన్న స్పందన తెలియచేస్తున్నారు. అందును బట్టే ప్రభుకి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న 12 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం. ఇటిక్యాల మండలంలో మొత్తం 22 గ్రామాలు ఉన్నాయి. ఈ 22 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో నాయనా తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల ఇటిక్యాల మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 22 గ్రామాల కొరకు ప్రార్థించటానికై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయము దయచేసి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 7వ అధ్యాయము 16-17 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచరి. ఆయన గూర్చిన ఈ సమాచారము యోదయ అంతటను, చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించును. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నాయును అనే ఊరిలో ఆ విధవరాలి కుమారుణ్ణి బ్రతికించిన పిమ్మట ఆ కుర్రవాడు లేచి మాట్లాడి యేసుప్రభు వారితో మాట్లాడిన పిమ్మట యేసుప్రభుల వారు ఆ యవనస్తుడిని తన తల్లికి అప్పగించినట్లు నిన్నటి దినము వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ సంఘటన జరిగినాక ఆ ప్రాంత ప్రజలలో అనేక మంది భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అక్కడ జరిగిన గంభీరమైన కార్యాన్ని బట్టి ప్రజలు దేవుని మహిమపరిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది.
డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు ఏదైనా మన జీవితంలో ఒక కార్యము చేసినప్పుడు మనము ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ఘనపరచాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని కీర్తించాలి. ఆయన చేసిన మేలులు ఏది కూడా మనము మర్చిపోవుట న్యాయము కాదని ఒక అభిషేకం కలిగిన దైవ సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. ఈ కృప కలిగిన తండ్రి మన పక్షాన మేలు చేసినప్పుడు మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలని బైబిల్ బోధిస్తూ ఉంది. దయచేసి గమనించండి. ఆయన గూర్చిన ఈ సమాచారము యోధియ అంతటను ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతటా వ్యాపించింది. ఏ సమాచారము? ఆయన చచ్చిన వారిని సజీవులుగా లేపుతున్నాడని, ఆయన దెయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నాడని, అనేకమైన అద్భుతాలను చేస్తున్నాడని ఆ ప్రాంత ప్రజలందరి చేత ఈ సమాచారము వ్యాప్తి చెందింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రభు ద్వారా ఎన్నో కార్యాలను చూసాం. మన జీవితంలో మనము ఆయన యొక్క నామాన్ని వ్యాప్తి చేయాలి. ఆయనే రక్షకుడని, ఆయనే విమోచకుడని, ఆయనే పరిశుద్ధుడని మనము ప్రపంచానికి చాటి చెప్పవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. ఎంతవరకు ప్రకటిస్తున్నాం ఆయన సువార్తను, ఎంతవరకు వ్యాప్తి చెందనిస్తున్నాం ఆయన రాజ్య సువార్తను, మన మట్టుకు మనమే ప్రశ్న వేసుకొని మన జీవితాలు క్రీస్తు కొరకు ఉపయోగపడగలిగిన పాత్రలుగా మలుచుకుందాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. అందును బట్టే మీకు వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, నీ యొక్క సమాచారము ఆ ప్రాంతం అంతటా వ్యాప్తి చెందిందని వాక్యం సెలవిస్తుంది. ప్రజలందరూ భయాక్రాంతులై దేవుని మహిమపరిచారని వాక్యం సెలవిస్తుంది. అటు యొక్క కృతజ్ఞత మాలో పుట్టించండి. అలాగే మీ నామాన్ని వ్యాప్తి చేయటానికి బలహీనులైన మమ్మల్ని వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావమును పొందుకొనమని ఎంతో ఆసక్తితో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ఈ బిడ్డలందరినీ మీరు దీవించి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.